ఆయన పేరు విశ్వనాథ కుటుంబరావు. ఓ కార్పొరేట్ కళాశాలలో సంస్కృతం బోధిస్తారు. అయితే ఆయన తపనంతా పేద విద్యార్థులు సైతం ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నదే. అందుకే ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి అంటూ ఇంగ్లీష్లో పలు పుస్తకాలు రాసి పంపిణీ చేశారు. తాజాగా అల్టిమేట్ ఇంగ్లీష్ పేరుతో రాసిన పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ఉపకారిడార్.com అనే వెబ్సైట్లో ఉచితంగా ఉంచారు కూడా. ఇంగ్లీష్లో నేను చిన్నప్పుడు 10th క్లాస్ ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యానండి ఇంగ్లీష్లో. ఎందుకని చెప్పి దాని మీద పట్టుదలతో నేను గ్రామరు మాట్లాడటం కష్టపడి నేర్చుకున్నాను. సరే నేను పడిన కష్టం ఎవరు పడకూడదనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో తక్కువ టైంలో ఎట్లా మాట్లాడొచ్చు మినిమం వొకాబులరీతో 100 గనక వర్డ్స్ నేర్చుకుంటే ఎవరైనా మాట్లాడొచ్చు అనమాట. మార్కెట్లో చాలా ఉన్నప్పటికీ కూడా నేనేం చేయాలంటే తెలుగు మీనింగ్స్తో ప్రాథమిక స్థాయి నుంచి వాళ్ళకి ఏమీ రాదనుకుని ఆల్ఫాబెట్ నుంచి 1 word ఆన్సర్స్, 2 word సెంటెన్సెస్, 3 word సెంటెన్సెస్ అట్లా హై లెవెల్ వరకు రాశాను. ఏదైతే బాగా అవసరమో ఫండమెంటల్స్, ఎక్కడైతే అందరూ వీక్ గా ఉంటారో కొంతమందిని అడిగి తెలుసుకుని నా అనుభవం ద్వారా కూడా తెలుసుకున్నవన్నీ కూడా ఉపయోగించి 3 పుస్తకాలు రాశాను. ఈ 4వ పుస్తకంలో కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. కొన్ని లోపించినసరికి ఆ 4వ పుస్తకం అల్టిమేట్ ఇంగ్లీష్ అనే ఈ పుస్తకాన్ని రాశాను. దీంట్లో ఏంటంటే బేసిక్స్ ఫస్ట్ చాప్టర్, రెండోదేమో ఓన్లీ కాన్వర్సేషన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో, మూడోది గ్రామరు, 4వ చాప్టర్ ఏమో వొకాబులరీ మినిమం వొకాబులరీ. అటు ఈ 4 చదివితే ఎల్కేజీ నుంచి కేజీ టు పీజీ అంటారు కదండి, అలా ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది అన్నమాట. ఈ పుస్తకం వెబ్సైట్ లో కూడా పెట్టాను ఫ్రీగా. పుస్తకం ఖరీదు ఎంత? ఈ పుస్తకం ఖరీదు కేవలం 100 రూపాయలు ఉంటుందండి. అది ప్రింట్ చేసిన అయిపోయినాయి, మళ్ళీ ప్రింట్ చేయించాలి. ఎవరైనా వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా గవర్నమెంట్ ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం